హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో ఐఐటి హైదరాబాద్ ఉన్న సో కాల్డ్ లో బ్రాంచెస్ లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆ బ్రాంచెస్ అసలు తీసుకోవచ్చా తీసుకోవద్దా, ఇది చాలా క్రూషియల్. ఇప్పుడు జేఈ స్టూడెంట్స్ కి ఆల్రెడీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, రౌండ్ 1 రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా చాలా మంది రౌండ్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఐఐటి హైదరాబాద్ లో కొంచెం లోగా ఉన్న బ్రాంచెస్ ఏంటి అంటే బయోటెక్నాలజీ, బయోమెడికల్, మెటలర్జీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇట్లాంటి బ్రాంచెస్ ని మనం లో లెవెల్ గా చూస్తూ ఉంటాం. ఇలాంటి లో లెవెల్ బ్రాంచెస్ ని తీసుకోవచ్చా తీసుకోవద్దా, అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఉంటుందా ఉండదా, మరి మళ్ళీ డ్రాప్ తీసుకోవాలా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటది. సో ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తా. నేను స్పెసిఫిక్ గా మాట్లాడేది ఐఐటి హైదరాబాద్ గురించే. సో వేరే ఐఐటి, వేరే ఎన్ఐటి గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఐఐటి హైదరాబాద్ నుంచి కాబట్టి నాకు క్లియర్ ఒక వ్యూ ఉంది, క్లియర్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఐఐటి హైదరాబాద్ ఆ బ్రాంచెస్ గురించి మాట్లాడడానికి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇలాంటి బ్రాంచెస్ తీసుకుంటే అసలు ఫ్యూచర్ ఉండదు, మరి ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ హైయర్ స్టడీస్ కి వెళ్లాల్సి వస్తుందేమో అని చాలా మంది అనుకుంటారు. ఈ జేఈ డ్రాప్ తీసుకోవాలని కూడా చాలా మంది అనుకుంటారు. ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఏఐ, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అన్న ఇలాంటి తక్కువ బ్రాంచ్ బయోమెడికల్, బయోటెక్నాలజీ ఇలాంటి బ్రాంచ్లు కూడా ఐఐటి హైదరాబాద్ లో చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, అంటే అన్లెస్ మీరు అక్కడ పోయి కష్టపడితే. ఇప్పుడు సపోజ్ నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను నా డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పటివరకు. నేను బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ చేసిన ఐఐటి హైదరాబాద్లో. మా క్లాస్లో అరౌండ్ 15 మెంబర్స్ ఉంటే అవుట్ ఆఫ్ 15 మెంబర్స్ 12 మెంబర్స్ ప్లేస్ అయిపోయారు విత్ 30+ హైయెస్ట్ ప్యాకేజ్ మా డిపార్ట్మెంట్లో. అన్ని ఇలాంటి బ్రాంచెస్లో, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఇలాంటి బ్రాంచెస్లో కూడా మంచి మంచి ప్యాకేజెస్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ బ్రాంచెస్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, చాలా తక్కువ మంది మిగిలిపోతారు. మిగిలిపోయడానికి రీజన్ కూడా ఏంటిదంటే వాళ్ళు ప్లేస్మెంట్ కి ప్రిపేర్ అవ్వకపోవడం, లేకపోతే హైయర్ స్టడీస్ కి ప్లాన్ చేసుకోవడం. ఈ రీజన్ వల్ల వాళ్ళకి ప్లేస్మెంట్ రాకపోవచ్చు. సో ప్రిపేర్ అయిన చాలా మందికి, అంటే కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మంచి ప్లేస్మెంట్ అయితే కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది మోస్ట్లీ. ఇలాంటి బ్రాంచెస్ లో ఒక 90% వరకు, 80 to 90% ప్లేస్మెంట్స్ అయితే అయిపోతాయి. గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే కంపెనీస్ వచ్చేటప్పుడు ప్లేస్మెంట్ సీజన్ మొత్తంలో అన్ని కంపెనీస్ 80 to 90% కంపెనీస్ అందరినీ అలో చేస్తాయి, అన్ని డిపార్ట్మెంట్ని అలో చేస్తాయి. నువ్వు ఈ బ్రాంచ్ కాబట్టి నేను అలో చేయడం అట్లా ఏమి ఉండదు. 80 to 90% ఆఫ్ ది కంపెనీస్ అన్ని బ్రాంచెస్ని అలో చేస్తాయి. చాలా తక్కువ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ సర్కిటల్ బ్రాంచెస్ అంటారు కదా, ఓన్లీ వాటికి అలో చేస్తాయి. ఓన్లీ 10 to 15% కంపెనీస్ అలా చేస్తాయి. మిగతా అన్ని కంపెనీస్ కూడా అందరికీ ఓపెన్ చేస్తాయి మోస్ట్లీ. వాట్ మ్యాటర్స్ అంటే మీ స్కిల్స్. నన్ను కూడా చాలా మంది ఈ బ్రాంచ్ తీసుకున్నావు, నీకు ఫ్యూచర్ ఉండదు, నీకు ప్లేస్మెంట్ రాదు, హైయర్ స్టడీస్ చేయాల్సి వస్తుంది అని చాలా మంది అన్నారు నేను బ్రాంచ్ తీసుకునేటప్పుడు. కానీ బై గాడ్స్ గ్రేస్ నాకు ప్లేస్మెంట్ వచ్చింది. వాళ్ళు చెప్పేటప్పుడు నేను కూడా కొంచెం డౌట్ గా ఉండే, నాకు అసలు ప్లేస్మెంట్ వస్తే రాదా అంటే ఫ్యూచర్. పాస్ట్ లో స్టాటిస్టిక్స్ చూస్తే యాక్చువల్లీ మా సెకండ్ బ్యాచ్, పాస్ట్ లో స్టాటిస్టిక్స్ చూస్తే ప్లేస్మెంట్స్ ఎక్కువ లేవు. కానీ మా సీనియర్స్ కి మంచి ప్లేస్మెంట్స్ వచ్చినాయి, మాకు మంచి ప్లేస్మెంట్స్ వచ్చినాయి, మా జూనియర్స్ కూడా మంచి ఇంటర్న్షిప్స్ వచ్చినాయి. సో మీరు లో లెవెల్ బ్రాంచెస్ లైక్ మెటలర్జీ, కెమిస్ట్రీ, బయోమెడికల్, బయోటెక్నాలజీ ఇలాంటి బ్రాంచెస్ మీరు తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను ఐఐటి హైదరాబాద్లో స్పెసిఫికల్లీ. ఎందుకంటే చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ అన్ని కంపెనీస్ అలో చేస్తాయి. మీరు ఈ బ్రాంచ్ కాబట్టి మీరు అప్లై చేయొద్దు అని ఏ కంపెనీ అయితే చాలా తక్కువ కంపెనీస్ అట్లా రూల్ పెడుతుంది. మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా ఫరక్ పడదు, మీరు స్కిల్స్ నేర్చుకొని ఎట్ సైడ్ అయినా వెళ్ళిపోవచ్చు. మీరు ఇప్పుడు ఈ బ్రాంచెస్లో ఉన్న వాళ్ళు ఓన్లీ ఆ కోర్లోనే వెళ్ళాలి, కోర్ కంపెనీస్ వస్తేనే నేను అప్లై చేయాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ అట్లా ఉండదు. మీరు ఏ రోల్కైనా అప్లై చేసుకోవచ్చు, ఏ కంపెనీకైనా అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అయినా, డేటా సైన్స్ అయినా, మెషిన్ లెర్నింగ్ అయినా, డేటా అనలిటిక్స్ అయినా, కన్సల్టింగ్ అయినా, ఫినాన్స్ అయినా, మీరు ఏదైనా నేర్చుకొని ఆ కంపెనీకి అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర స్కిల్స్ ఉంటే ఆ కంపెనీలో మీరు సెలెక్ట్ అయిపోతారు మీకు ఇష్టం ఉన్న డొమైన్లో. అంతేగాని ఇప్పుడు నేను ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, నేను మెటలర్జీ, నేను బయోటెక్నాలజీ, నేను ఓన్లీ కోర్ కంపెనీస్కి అప్లై చేయవచ్చా, నేను ఓన్లీ కోర్ కంపెనీస్కి అప్లై చేయగలుగుతానా, నేను కోర్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్, డేటా సైన్స్ వైపు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను అప్లై చేయలేనేమో అని చాలా మంది అనుకుంటారు. కానీ అక్కడే మీరు తప్పు చేస్తున్నట్టు అవుతుంది. ప్యాకేజెస్ కూడా చాలా బాగుంటాయి. బ్రాంచెస్ ఇప్పుడు నేను చెప్పిన బ్రాంచెస్ అంటే సో కాల్డ్ లో బ్రాంచెస్ అని మనం చెప్పుకుంటాం కదా, ఆ బ్రాంచెస్కి ఎక్కువ కంపెనీస్ రావు, అంటే కోర్ కంపెనీస్ ఎక్కువ రావు. కోర్ కంపెనీస్ వచ్చినా కూడా ఎంటెక్ వాళ్ళని, పిహెచ్డి వాళ్ళని ఎక్కువ హైర్ చేసుకుంటాయి. సో మీకు లో లెవెల్ బ్రాంచ్ వచ్చి మీరు కోర్లో వెళ్దాం అనుకుంటే మోస్ట్లీ మీరు హైయర్ స్టడీస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ప్లేస్మెంట్స్ కోసం ట్రై చేస్తున్నారు, నాకు బీటెక్ అయిపోగానే జాబ్ కావాలంటే మీరు నాన్ కోర్ ట్రై చేసి వచ్చిన కంపెనీస్ అన్నిటికీ మీకు ఇష్టం ఉన్న, మీ ఇంట్రెస్ట్ ఉన్న రోల్స్కి మీరు అప్లై చేసుకుంటే మీకు ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, కష్టపడితే మాత్రమే. మీలో ఎంతమందికి ఇలాంటి బ్రాంచెస్ వచ్చినా కమెంట్ చేయండి.
సో మీరు అక్కడికెళ్ళి కష్టపడితే గనక మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటది. ఇంకేమైనా జేఈఈ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా గానీ మీరు నన్ను కమెంట్స్‌లో అడగొచ్చు. ఇంకా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నేను ఇక్కడ ఇస్తా. మీరు నాకు డైరెక్ట్‌లీ డీఎం చేయొచ్చు. అక్కడ మీ డౌట్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ లైవ్ కావాలంటే చెప్పండి. నేను ఒక పోల్ పెడతా. ఆ పోల్‌లో మీరు రియాక్ట్ అవ్వండి. లైవ్‌లో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీ డౌట్స్ గానీ ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏ కాలేజ్ తీసుకుంటే మంచిదని మనం అన్నీ గూడా డిస్కషన్ ఒక డౌట్ సెషన్ అనేది మనం కండక్ట్ చేద్దాం లైవ్‌లో. మీరందరూ నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు నేనొక పోల్ పెట్టినప్పుడు మీరు దానికి రియాక్ట్ అవ్వండి. దానికొచ్చిన ఓట్స్ పర్సెంటేజ్ బట్టి నేను డిసైడ్ చేస్తా లైవ్ వెళ్ళాలో వద్దో అని. నేను ఆల్రెడీ ఐఐటీ హైదరాబాద్‌లో కరిక్యులమ్ ఎలా ఉంటది అనేది ఒక లాంగ్ వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన. అక్కడికెళ్ళి మీరు చూడండి. ఇంకా ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ఎలా ఉంటది, లైబ్రరీ టూర్, ఫుడ్ ఎలా ఉంటదని ఛానెల్‌లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉంటాయి. మీరు చాలా మంది చూస్తున్నారు గూడా. సో, ఇంకొకసారి ఆ వీడియోస్‌ని చూడండి. మీకు చాలా మోటివేషన్ వస్తది ఐఐటీ హైదరాబాద్ జాయిన్ అవ్వడానికి. సో, ఈ వీడియోలో ఇది డిస్కస్ చేద్దామని అనుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.